ఏలూరులో జరిగిన వైసీపీ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన హెచ్చరికలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ నేతలను ఉద్దేశించి వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వమే వస్తుంది అని, గుంటూరు అవతల వారిని నరికేస్తాం, యువతల వారిని ఇంటి నుంచి లాక్కొచ్చి కొడతామంటూ కారుమూరి బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఈ మాటలపై గుంటూరు వెస్ట్ డీఎస్పీకి టీడీపీ ముఖ్య నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలను రెచ్చగొట్టి హింస జరిగేలా చేసి రాష్ట్రంలో పరిస్థితులు దిగజార్చేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ జగన్ శాశ్వత ఖైదీగా జైలుకి వెళ్తారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ అంధకారంలోకి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. గుంటూరు అవతల నుంచి ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతాం టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, గుంటూరు యువతల వాళ్ళందరినీ నరికేస్తాము అని చెప్పేసి కొద్దిగా ఆ విధంగా బెదిరించే విధంగా ధోరణిలో మాట్లాడాడు. ఇది పద్ధతిగా కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళ వచ్చాం. అతని మీద మీరు కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు, ఎందుకంటే గొడ్డలతో నరుకుతామని చెప్తా ఉన్నాడు. అతను ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఒక మాజీ మంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. తన కంప్లైంట్ రిజిస్టర్ చేసి నోటీసులు ఇచ్చి అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని కోరుతాను. కారుమూరి నాగేశ్వరరావు గారు నిన్న ఏలూరు వైకాపా ఆత్మీయ సమావేశంలో మాట్లాడతా, ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు అవతల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇళ్లల్లో నుంచి లాక్కి కొడతాం, గుంటూరు యువతల ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని గొడ్డళ్లతో నరికేస్తాం, మేమంటే ఏందో చూపెడతామని చెప్పేసి మాట్లాడాడు. మరి ఇటువంటి మాటలు మీరు గతంలో మాట్లాడిన వ్యక్తులందరూ, కొడాలి నాని కానివ్వండి, వంశీ కానివ్వండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించుకోమని నాగేశ్వరరావు గారికి గుర్తు చేస్తా ఉన్నా. అయ్యా నాగేశ్వరరావు, నువ్వు భయపెడితే మేం భయపడిపోవటానికి వైకాపా నాయకులం కాదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము సిద్ధమైనటువంటి పోరాట పటిమ కలిగినటువంటి నాయకులం. మీకు అయినా సిగ్గు శరం లేకుండా మీరు అలాంటి మాటలే మాట్లాడుతున్నారు, అలాంటి వ్యాఖ్యలే చేస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 11 కావు కదా, 2 కూడా, మీ వ్యవహారం ఎలా ఉంటే 2 కూడా రావని హెచ్చరిస్తా ఉన్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ కుయుక్తులు మానుకో. నువ్వేదో రాప్తాడు పోయి పోలీసుల్లో బట్టలొప్పదీసి కొడతాను. ఏంటి నువ్వు బట్టలొప్పదీసేది? అయినా బట్టలొప్పదీసి ఏం చూస్తా? పద్దావులు బట్టలొప్పదీస్తా అంట. అదేం అలవాటు నీకు? నాకు అర్థం కాదు. మొన్న కూడా ఎక్కడో బట్టలొప్పదీస్తానంటావు. పోలీసులు నిన్నటిదాకా నీ దగ్గర పనిచేసిన పోలీసులు వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, నీ పుణ్యం అంట 3 ఐపీఎస్ అధికారులు విజయవాడలో సస్పెండ్ అయ్యారు. నువ్వేంటి పోలీసులు సప్త సముద్రాల చాటు ఉన్నా కూడా నేను పట్టుకొస్తానంటున్నావు? వచ్చే ఎన్నికల లోపు నీ వైకాపా పార్టీ అంతరించిపోయిన ప్రాంతీయ పార్టీల జాబితాలోకి చేరనుంది. నువ్వు రాజమండ్రి కానీ చెంచల్గూడ జైల్లో కానీ శాశ్వత ఖైదీగా సేద తీరతామని ఈ సందర్భంగా